మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనమందరము కూడా ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించాలని, జీవంలో ప్రవేశించాలని, సమాధానం పొందుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులు మన పాత జీవితం అంతా శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబముతో, శరీరానుసారమైన మనస్సు ధరించుకొని దేవునికి దూరంగా, అపవాదికి దగ్గరగా, అగ్గిగోళమునకు సమీపముగా కొట్టుమిట్టలాడుతుండగా మనల్ని ఈరోజు తన ప్రేమ చూపించి ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆ శరీరానుసారమైన మనస్సును వదిలేసి ఆత్మానుసారమైన మనస్సును ధరించుకొని జీవములోకి, సమాధానములోకి ప్రవేశించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి ఆత్మానుసారమైన మనస్సు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఎప్పుడైతే ఇటువంటి మంచి ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటామో అందరితో ప్రేమ కలిగి ఉంటాం, అందరితో సమాధానం కలిగి ఉంటాం. ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ, ఎన్ని కోరికలు కలిగినప్పటికీ ఆశా నిగ్రహంను మనము ఎప్పటికెప్పటికీ పాపంలో పడిపోకుండా కాపాడబడుతూ ఆత్మానుసారమైన మనస్సును ధరించుకొని జీవంలో ప్రవేశిస్తూ ఉంటే, సమాధానంతో ఉంటే గనక దేవుడు నిన్ను బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. ఆ సంతోషం నీవు, నీ కుటుంబం, నీ సంఘము దేవునికి ఇవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఆత్మానుసారమైన మనస్సును ధరించుకొని జీవంలో ప్రవేశించాలని నీవు చెప్పినావు ప్రభా. అందును బట్టి స్తుతిస్తున్నాము నాయన. తండ్రి, అందుకు శక్తిని, అందుకు బలమును మాకు సంపూర్ణముగా, పరిపూర్ణముగా నీవే నీ శక్తిలో నుంచి, నీ ఆత్మలో నుంచి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప అద్భుతం, ఆశ్చర్యం, శరీరానుసారమైన మనస్సు కలిగి ఇంకా జీవిస్తూ ఉంటే దాన్ని యేసుక్రీస్తు నామంలో లయపరిచి ఆత్మానుసారమైన బిడలగా మమ్మల్ని మార్చమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.